అందరికి నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు నరేష్ అండి. మన ఫీల్డ్ లో భాగంగా ఎమిగ్నూరు మండలం అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి చాలా మంది రైతులు మిరప తోటలు వేస్తా ఉన్నారు. ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి, పై ముడత కింది ముడత, ఎలాంటి డోసులు స్ప్రే చేసుకున్నారు, మనం ఉన్న ఫీల్డ్ కూడా 50 రోజుల ఫీల్డ్, ఈ ఫీల్డ్ లో ఎలాంటి డోసులు స్ప్రే చేసుకున్నారు, చేసుకున్న తర్వాత ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది కూడా ఈ రైతు అడిగి ఖచ్చితంగా తెలుసుకుందాం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతు మీకు ఎక్కువగా షేర్ చేయండి. దాంతో పాటు కొత్తగా చూసే ఎవరైనా రైతు ఉంటే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. అన్న నమస్తే. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? హనుమప్ప సార్. ఏ ఊరు, ఏ జిల్లా, ఏ మండలం అన్న? హెచ్చమరునే పెద్దకొడూరు మండలము, కర్నూలు జిల్లా సార్. కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా సార్. ఇప్పుడు నీకు వ్యవసాయ రంగంలో మిరప తోటల అనుభవం ఎంత ఉంది? మిరప తోటలలో ఒక 15 సంవత్సరాలు సార్. ఒక 15 సంవత్సరాల అనుభవం ఉంది నీకు. అనుభవం సార్. ఏం విత్తనం వేసినావు? ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసావు అసలు తోటలో? 2 ఎకరాలు సార్. 2 ఎకరాల తోట వేసావు. 2 ఎకరాలు. ఈ 2 ఎకరాల్లో ఏ విత్తనం వేసుకున్నావు అన్న? సూపర్ డీలక్స్ సార్. సూపర్ డీలక్స్ వేసుకున్నావు. సూపర్ డీలక్స్. ఇప్పుడు వేసుకుని ఎన్ని రోజులు అవుతుంది? వాటికి 2 నెలలకి 3 నెలల దాకా ఒక 60 రోజులు అవుతుంది. అవును సార్. 60 రోజుల తోటలో ఈ 60 రోజుల తోటలో ఎన్ని సార్లు స్ప్రే చేసావన్నా? 5 సార్లు చేశాను సార్. 5 సార్లు స్ప్రే చేసావు. 5 సార్లు. ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు నువ్వు పట్టుకున్న బుడ్డి పేరు ఏంది? టాంగో సార్. ట్యాంగో. టాంగో. ట్యాంగో ఎన్ని ఎకరాలకు కొట్టావు? 2 ఎకరాలు కొట్టినాం సార్. 2 ఎకరాలకు కొట్టావు. ఏం కలిపి కొట్టావు? అగ్రిప్రో కొట్టాను సార్. అగ్రిప్రో కొట్టావు. అగ్రిప్రో. ఈ ట్యాంగోని వాడటం వల్ల నీ దాంట్లో వచ్చిన రిజల్ట్ ఏంది? అసలు నువ్వు కొట్టక ముందు నీ దాంట్లో ప్రాబ్లం ఏముందన్న? అప్పుడు కింద ముడతా పై ముడతా సార్. సైడ్ కొమ్మలు వచ్చిండదు, గ్రోతింగ్ వచ్చిండదు. అప్పుడు ఏమీ లేవు. అప్పుడు ఏం లేదు. నల్లి ఉందా? నెల్లిగా సెల్ మీద కొట్టిన అప్పుడు సెల్ మీద ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టినాక ఏమేం ప్రాబ్లం లేదు సార్. ప్రాబ్లం అంటే ఏమేం లేదు. ఏమేం లేదు. సైడ్ కొమ్మలు వచ్చింది, గ్రోతింగ్ వచ్చింది, ముడత లేదు, పై ముడత లేదు, కింద ముడత లేదు. అంత ముందు ఉందా? అంత ముందు ఉంది సార్. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఏం లేదు సార్. నల్లిపోయిందా? నల్లిపోయింది సార్. మంచి నీట్ గా వచ్చింది సార్. ఇప్పుడు ఆకు గ్రీనిష్ వచ్చింది. మీరు చూడండి ఒకసారి. బాగా నీట్ వచ్చింది సార్. ఓకే, ఈ బుడ్లు ఇక్కడ పెట్టాను నేను పట్టుకుంటా. అసలు నీ దాంట్లో ఏమేం ప్రాబ్లం పోయింది, ఏమేమి వచ్చింది చెప్పు సార్. మామూలు సైడ్ కొమ్మలు దగ్గర వచ్చినావు సార్. ఒకసారి సైడ్ చూపించండి సార్. కొట్టిన తర్వాత ఎలా వచ్చింది చూడండి. ఈ సైడ్ కొమ్మలు దగ్గర వచ్చినావు సార్. ఇది కొట్టిన రోజులు అవుతుందన్న? 10 రోజులు సార్. 10 రోజులు అవుతుంది. 10 రోజులు. ముడత ఏమైనా ఉందా? ముడత అప్పుడు ఉంది సార్. ఇప్పుడు ముడత గిడితే ఏమేం లేదు సార్. ముడత ఏమీ లేదు. ఏమేం లేదు. ఆకు ఇస్త్రీ లాగా వచ్చిందా? బాగా ఎక్కడ చూసినా ఎక్కడ వచ్చినా బాగుంది. మనం చూసుకుంటే బాగుందా అండి? ఇదేనా ఫీల్డ్? ఇదే ఫీల్డ్ సార్. ఎక్కడైనా ముడత కనబడుతుందా? ముడత ఎక్కడే లేదు సార్. దేని వల్ల అంటే ఇదంతా కారణం ట్యాంగోనే. ట్యాంగో అంతేనా? అంతే సార్. కానీ మన ట్యాంగోని 50 రోజుల లోపు 40 రోజుల లోపు కొట్టుకుంటే అద్భుతంగా ఉంటది. కానీ నీ దాంట్లో పెద్ద తోటలో అయినా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు అసలు ట్యాంగో కొట్టమంది నీ చెట్టు హైట్ పెరిగిందా? సన్న కూడా సార్. ఇంత ఎత్తే ఉంది. ట్యాంక్ కొట్టిన తర్వాత బాగా సైడ్ పిలకలు వచ్చినాయి. చూడండి ఎన్ని సైడ్ పిలకలు చూడండి ఒకసారి. ఎక్కడ చూసినా కూడా మనకి ఇగురే. ఇది చూడండి సార్, ఇక్కడ ఇగురు మీరు చూడండి. బాగుంది సార్. అవును, గెనికలు బాగుంది సార్. మన ఈ సైడ్ కొమ్మలు కానీ బాగా నీట్ వచ్చింది సార్. సైడ్ కొమ్మలు కూడా బాగా నీట్ గా వచ్చింది సార్. ఆకు నీట్ గా ఉంది సార్. మెతకదనం వచ్చింది. మంచి మెతకదనం వచ్చింది. మంచి మెతకదనం వచ్చింది సార్. చిట్టి కూడా వస్తుంది. చిట్టి వచ్చింది సార్ ఆకు. మరే నువ్వు అగ్రిప్రో కొట్టుకున్నావు కానీ మరి నీకు అంత ముందు ఎరుపుందా? కొంచెం లైట్ గా కొద్దిగా ఏర్పడి ఉంది సార్. అంత ముందు ఏర్పడి. ఇప్పుడు ఇది అగ్రిప్రో కొట్టినాక నలుపు వచ్చింది సార్. బాగా నలుపు వచ్చింది. మంచి నలుపు వచ్చింది. బాగుంది. మంచి నీట్ గా నలుపు వచ్చింది. అది కొట్టక ముందు నువ్వు ఏమనుకున్నావు? అసలు ఏది పని చేస్తావు నమ్మకం అనేది పని చేసిందా? నమ్మకం అనేది ఫుల్ నమ్మకం పని చేసింది సార్. బాగా పని చేసింది. అసలు కొట్టక ముందు అనుకుంటుందా ఈ మందు పని చేస్తుంది అనుకున్నావా? ధైర్యం మీద కొట్టుకున్నాం సార్. ధైర్యం మీద కొట్టుకున్నాం. మరి 100% రిజల్ట్ వచ్చింది. 4 రైతులు వాడుకుంటే ఏమైతుందా? 10 మంది రైతులు కానీ కొట్టించాం. కొట్టించాం. నువ్వు మామూలు కాదు. 10 మంది రైతులు కానీ కొట్టించాం సార్. 10 మంది రైతులు అందరి దగ్గర రిజల్ట్ అంతే ఉందా? అందరూ బాగా రిజల్ట్ ఉంది. ఇప్పుడు కొట్టిన దానికి తేడా ఉంది సార్. ఇప్పుడు మీ చుట్టుపక్కల నువ్వు కొట్టిన తోటలు బాగున్నాయా? చుట్టుపక్కల ఇంకా వాడిన వాడిని ఏమన్నా బాగున్నాయా? మరి ట్యాంక్ కొట్టిందాక బాగుంది. అన్ని బాగుంది. మంచిగా వచ్చింది. గ్రోత్ అయినా ఏదైనా చిట్టాకైనా ముడత అయినా నీట్ గా వచ్చింది సార్. నీట్ గా వచ్చింది. ప్రతి రైతు వాడుకోవచ్చు అన్న? రైతు కొట్టుకోవచ్చు. అవునా? ప్రతి రైతు కొట్టుకోవచ్చు సార్. కొట్టుకుంటే బాగా రిజల్ట్ బాగా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదే అండి ట్యాంగోని మనం ఎకరానికి 250 ml డోస్ కనుక కొట్టుకున్నట్టయితే మనం చెప్పేది ఏంటంటే 40 రోజుల తోటలోపు కొట్టుకుంటే మంచి చిట్టి కూడా వస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తుంది, నలుపు వస్తుంది. దాంతో పాటు పై ముడత కింది ముడత పోయి నల్లిపోయి ఆకు ఇస్త్రీ లాగా అవుతుందండి. ప్రతి రైతు కనుక ఈ ట్యాంగోని వాడుకుంటే అద్భుతమైన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా మిరప తోటలో చూడొచ్చు.
దీని తర్వాత నీ దాంట్లో పురుగు ఉందన్న, పొడుగు ఉంది సార్. నీ దాంట్లో పురుగు ఉంది, పురుగుకు మందు కొట్టుకో. సరే. నీకు సన్న పురుగే ఉంది, ఇమామెత్తిని పెంచినట్టు కొట్టుకో. లేకపోతే లేదు పెద్ద పెద్ద పురుగే ఉంది, కొంచెం మంచి కొరాజిన్ టైపు లేకపోతే ఇంకా వేరే ఉంటాయి కదా, యాంపిల్ టైప్ ఇలాంటివి కొట్టుకో, మంచిగా పనిచేస్తుంది.